నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆమె ఓ అందాల అభినయ, ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆఫీసర్. అంతేనా, ఎప్పుడు ఏదో ఒక అంశంతో నెట్టింట వైరల్గా మారుతూనే ఉంటారు. అలాంటి ఓ సెన్సిటివ్ అంశంతోనే మళ్ళీ తన నెట్టింట లోకానికి పరుగులు పెడుతూ వచ్చింది. అదే గచ్చిబౌలి భూముల వివాదం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని మరీ విచారణ అయితే జరుగుతుంది. అయితే ఈ వివాదంపై గతంలో ఫేక్ ఏఐ ఫోటోలు, వీడియోలు షేర్ చేశారనే ఆరోపణలపై పలువురు సెలబ్రిటీలు, ఫేమస్ పర్సనాలిటీస్ కూడా రేవంత్ సర్కార్ కు షాక్ ఇచ్చింది. అందులో భాగంగానే ఐఏఎస్ ఆఫీసర్ కి అయితే నోటీసులు ఇచ్చింది. దీంతో విచారణకు కూడా హాజరైంది. అయితే ఆ ఆఫీసర్ ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. నన్ను ఏమైనా టార్గెట్ చేశారా అంటూ ఆమె చేసిన ట్వీట్ అయితే వైరల్ గా మారింది. ఇటీవల తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కంచు భూముల వివాదంపై ఇటీవల హాయ్ హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఒక ట్వీట్ ను రీట్వీట్ చేశారు. అయితే గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం దీనిపై సీనియర్ అధికారిని పోలీసుల ఎదుట విచారణకైతే హాజరయ్యారు. అదేవిధంగా ఈ ఘటనపై పోలీసులు పూర్తిగా విచారణ ఇచ్చారు. వివరణ ఇవ్వడం కూడా జరిగింది. హాయ్ హైదరాబాద్ లో వచ్చిన ట్వీట్ ను రీట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు దాంట్లో ఏముందో కూడా స్పష్టంగా పోలీసులకు చెప్పారు. అదేవిధంగా ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన పోస్ట్ అయితే చేశారు. కంచ భూములపై ఇప్పటి వరకు 2000 మంది వరకు ట్వీట్లు చేశారని, వాళ్ళందరిపై చర్యలు తీసుకున్నారా లేదా, స్పెషల్ గా కొందరిని మాత్రమే టార్గెట్ చేశారా అంటూ పోలీసులపై ప్రశ్నలు సంధించారు. అంతటితో ఆగకుండా చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా, లేక ఈ విషయంలో కొందరిని మాత్రమే ఎంపిక చేసి వారినే టార్గెట్ చేస్తున్నారని పోలీసులను ప్రశ్నిస్తూ మరో ట్వీట్ అయితే వదిలారు. ఈ ట్వీట్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా గచ్చిబౌలి భూముల వివాదంను రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే స్మితా సబర్వాల్ సైతం ఎక్కడా తగ్గడం లేదని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన వార్తా కథనాలను వరుసగా ట్వీట్ చేశారు. 100 ఎకరాలను పునరుద్ధరించాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న ఫోటో ఉంది. మరో పోస్టులో తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికి నోటీసులు ఇస్తారా, ఇది దేనికి సంకేతం అంటూ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టును కూడా స్మితా సబర్వాల్ ఇటీవల రీపోస్ట్ చేయడం కూడా వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పటికే 61 లక్షల కారు బిల్లు కుంభకోణంలో స్మితా సబర్వాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన గిబ్లీ తరహాలో ఉన్న ఇమేజ్ ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు.
సేవ్ హైదరాబాద్, సేవ్ హెచ్సియు, బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్ మరాక్ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా బుల్డోజర్కు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. ఇక దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్ ఫోటో అంటూ అభియోగాలు మోశారు. ఈ మేరకు బిఎన్ఎస్ 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆఫీసర్ స్మితా సబర్వాల్ అంతేనా ఎప్పుడు ఏదో ఒక అంశంతో నెట్టింట వైరల్గా మారుతూనే ఉంటారు. అలాంటి ఓ సెన్సిటివ్ అంశంతోనే మళ్ళీ మన నెట్టింట లోకానికి పరుగులు పెడుతూ వచ్చారు. అదే కంచెగచ్చబోలి భూముల వివాదం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని మరీ విచారణ అయితే జరుగుతుంది. అయితే ఈ వివాదంపై గతంలో ఫేక్ ఏఐ ఫోటోలు, వీడియో షేర్ చేశారనే ఆరోపణలపై పలువురు సెలబ్రిటీలు, ఫేమస్ పర్సనాలిటీస్ కు రేవంత్ సర్కార్ అయితే షాక్ ఇచ్చింది. అందులో భాగంగానే ఐఏఎస్ ఆఫీసర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో విచారణకు కూడా హాజరయ్యారు. అయితే ఆ ఆఫీసర్ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నన్ను ఏమైనా టార్గెట్ చేశారా అంటూ ఆమె చేసిన ట్వీట్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇటీవల తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కంచె భూముల వివాదంపై ఇటీవల హాయ్ హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఒక ట్వీట్ ను రీట్వీట్ చేశారు. అయితే గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం దీనిపై సీనియర్ అధికారిని పోలీసుల ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. అదేవిధంగా ఈ ఘటనపై పోలీసులకు పూర్తిగా వివరణ కూడా ఇచ్చారు. హాయ్ హైదరాబాద్ లో వచ్చిన ట్వీట్ ను రీట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు దాంట్లో ఏముందో కూడా స్పష్టంగా పోలీసులకు చెప్పారు. అదేవిధంగా ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన పోస్ట్ అయితే చేశారు. కంచె భూములపై ఇప్పటి వరకు 2000 మంది వరకు ట్వీట్లు చేశారని, వాళ్ళందరిపై చర్యలు తీసుకున్నారా లేదా స్పెషల్ గా కొందరిని మాత్రమే టార్గెట్ చేశారంటూ పోలీసులపై ప్రశ్నలు సంధించారు స్మితా సబర్వాల్.
ఇక అంతటితో ఆగకుండా చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేక ఈ విషయంలో కొందరిని మాత్రమే ఎంపిక చేసి వారినే టార్గెట్ చేస్తున్నారని పోలీసులు అయితే ప్రశ్నిస్తూ మరో ట్వీట్ అయితే వదిలారు స్మిత. ఈ ట్వీట్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా గచ్చిబౌలి భూముల వివాదాన్ని రేవంత్ సర్కార్ అయితే చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే స్మితా సబర్వాల్ సైతం ఎక్కడ తగ్గడలేదని చెప్పుకోవచ్చు. ఈ అంశాన్ని బట్టి చూస్తుంటే సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన వార్తా కథనాలను కూడా వరుసగా ట్వీట్ చేశారు. 100 ఎకరాలను పునరుద్ధరించాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న ఫోటో కూడా పోస్ట్ చేయడం జరిగింది. మరో పోస్టులో తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికి నోటీసులు ఇస్తారా, ఇది దేనికి సంకేతం అంటూ 2 మహిళలు పెట్టిన పోస్టును కూడా స్మితా సబర్వాల్ ఇటీవల రీపోస్ట్ చేయడం కూడా వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పటికే 61 లక్షల కారు బిల్లు కుంభకోణంలో స్మితా సబర్వాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన గిబ్లీ తరహాలో ఉన్న ఇమేజ్ ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. సేవ్ హైదరాబాద్, సేవ్ హెచ్సియు, బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్ ర్యాక్ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా బుల్డోజర్లకు ఎదురుగా నెమలి జింకలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్ ఫోటో అంటూ అభియోగాలు మోపారు. ఈ మేరకు BNS 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు పంపారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ వెంకటేశ్వర గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి వెంకటేశ్వర గారు. నమస్తే. ఓకే, పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్న ఒక ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఒక విచారణ అయితే ఎదుర్కొంటున్నారు. గచ్చిబౌలి వ్యవహారానికి సంబంధించి దానికి సంబంధించి రీట్వీట్ చేసినందుకు గాను విచారణకు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన అంశం మరోసారి తెర మీదకి వచ్చింది కదా, దీన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు? ఇప్పుడు స్మితా సబర్వాల్ విషయంలో మనం చూస్తా ఉన్నాం. లాస్ట్ 1 వీక్ లో లాట్ ఆఫ్ ఇష్యూస్ హావ్ కమ్ అప్. ఆమె సోషల్ మీడియా ట్విట్టర్ లో ఆమె సేవ్ హెచ్సియు అనేటువంటి ఒక
ట్వీట్ చేశారు అని చెప్పేసి పోలీసులు ఆమెకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ కు ఆమె స్పందనగా మళ్ళీ ఆమె కొంత రియాక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. స్పష్టంగా ఇక్కడ తలెత్తినటువంటి అంశం ఏంటంటే ఆమె చెప్పడము ట్వీట్ కి రీట్వీట్ అంటే వేరే వాళ్ళు ట్వీట్ చేస్తే నేను రీట్వీట్ చేశానని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి సెక్షన్ ఏదైతే వాళ్ళు నోటీస్ ఇచ్చారో ఇట్ విల్ నాట్ బి అప్లికబుల్ టు మీ అని చెప్తుంది. ఎందుకంటే షీ బీయింగ్ ఏ ఉమెన్ she cannot appear in front of the police station and police has to come to his house and take the statement అనేది ఒక ప్రధాన అంశం. అయితే ఇక్కడ వాట్ షీ సేస్ ఈస్ ఇన్ అండర్ వాట్ సెక్షన్ ఇట్ అపియర్స్. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని ఏదైతే ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారో ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ముఖ చిత్రం అంటున్నారు. అంటే ఇట్ డిపిక్స్ ద మెసేజ్. So there is nothing against the government saying that Save HCV is not anything against the government. So that shows the insensitivity of this government. ఈ గవర్నమెంట్ ఎంత అజాగ్రత్త అంటే ఎంత భయంతో ఉంది. పోలీస్ యంత్రాంగం హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, ప్రజల యొక్క వాక్ స్వాతంత్రాన్ని దెబ్బగొట్టే విధంగా మాట్లాడడం అనేది ఇది సిగ్గుచేడు. దట్ టు an officer who is one of the principal secretaries of tourism department, and it is a shame for the government to comment on a lady who is in a very big position. And what is that the government has to prove? ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుంది? మీరు ఏం చేసినా కరెక్ట్ అని ప్రూవ్ చేయాలనే ప్రయత్నం జరుగుతా ఉంది. ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని చెప్పే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. అండ్ ఆల్రెడీ ది సుప్రీం కోర్ట్ హస్ గివెన్ యూ స్ట్రేట్ అవే యు ఆర్ వయలేటెడ్ అని చెప్పింది. మీరు చేసిన ప్రతి పని కూడా అంటే మీరు చెప్పే వాదనలు ఏది కూడా వినకుండా సుప్రీం కోర్ట్ హస్ ఆల్రెడీ టోల్డ్ దట్ యు ఆర్ ఎ డిఫాల్ట్. దట్ ఈస్ ద రీజన్ వై ఇది మీ కౌంటర్ కూడా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. స్పష్టంగా వాళ్ళు అడుగుతా ఉన్నారు హెచ్సియు విషయంలో మీరు పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే, అక్కడ జరిగినటువంటి విధ్వంసానికి మీరు కారణం చెప్పాల్సిందే అని చెప్పారు. దెన్ ఇట్ ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ దో ద ప్రొసీడింగ్స్ ఆర్ అహెడ్ దట్ హౌ కెన్ యూ సే మీరు ఎట్లా మీరు ఆమెను తప్పు పడతారు. ఆమె ఏమంటుంది దాదాపు వేలాది మంది ఇలా ట్వీట్ చేశారు, ఎంతమంది నన్ను మీరు నోటీసులు పంపుతారని అడుగుతా ఉంది. బికాస్ షీఈస్ అన్ ఎంప్లాయీ యూ వాంట్ టు హరాస్ హర్. ద షేమ్ ఫర్ ద గవర్నమెంట్. హౌ కెన్ యూ డూ దట్? మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉన్న ఇష్టం ఉన్నట్టు చేయడానికి మీకు ఎవడు అధికారం ఇచ్చాడు? ముఖ్యమంత్రి కానివ్వండి, పోలీస్ కానీ దెర్ ఇస్ నో రైట్ టు వయలేట్ ద హ్యూమన్ రైట్స్ అండర్ ద సివిల్ కోడ్. మీరు ఎలా ఏ రకంగా ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా ఏ పోలీస్ అధికారి కూడా అధికారం లేదు, ముఖ్యమంత్రికి లేదు. అది మీరు గ్రహించాలా. సుప్రీం కోర్ట్ ఇస్ వాట్ ఈస్ సుప్రీం కోర్ట్ ఇస్ సేయింగ్ ఇస్ అల్టిమేట్. ఇఫ్ యూ కాంట్ లిసన్ టు దట్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. మీకు ఎవరిచ్చారు అధికారం? మీరు యు ఆర్ ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్స్. మీరు ప్రజా సేవకులు. యూ కాంట్ టేక్ ద లా ఇన్ యువర్ హ్యాండ్స్. ఇట్ ఇస్ అ షేమ్ ఫర్ యూ. సో డెఫినెట్లీ మొత్తం ప్రజా సంఘాలు కానీ ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ యువర్ డిఫాల్ట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. బెటర్ యు అండర్స్టాండ్ దట్. నెవర్ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో he has to say unconditional apology to the officer. Being a woman officer, women rights ని ఆమె వైలేట్ చేసే విధంగా ఆయన నోటీస్ ఇచ్చాడు. కాబట్టి we all are with her. With Smita Sabharwal is a very well known and a very sincere officer. We are with her. We'll support her. ఆమెను పూర్తిగా మేము సపోర్ట్ చేస్తా ఉన్నాము. విల్ నాట్ స్పేర్ ద గవర్నమెంట్ టు డూ వాట్ ఎవర్ ఇట్ వాంట్స్ టు డూ ఆర్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ప్రభుత్వంలో ఉండి ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా అనే ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతుంది. అంటే ఇలా చేసినందుకే ఇలా విచారణకు పిలుస్తున్నారని అనుకోవచ్చు అంటారా? No. What I am saying is you have lot of insecurity in the government. ఒక అధికారి అంటే ఇంకా అందరూ మా కోఆపరేట్ అధికారులను బెదిరించి నడుపుకునేటువంటి సిగ్గుచేడు గవర్నమెంట్ ఇవన్నీ. వాట్ రైట్ యు గాట్? ఒక అంత పెద్ద ఉద్యమం జరిగితే పిల్లల్ని మీరు అరెస్ట్ చేశారు, కోర్టు మిమ్మల్ని తప్పు పట్టింది. అంటే మీరు ఇష్టం ఉన్నట్టుగా మీరు ప్రజలకు వాగ్దానం ఇచ్చి మీ వాగ్దానాలు నెరవేర్చుకోలేని పరిస్థితిలో ఇష్టం ఉన్నట్టు భూములు అమ్ముకొని మీరు యు ఆర్ ట్రైంగ్ టు ఎన్ఫోర్స్ యువర్ నెగిటివ్ ఐడియాస్ ఆన్ ద పీపుల్, ఆన్ ది రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మీ అధికార దుర్వినియోగంగా పాల్పడుతున్నారు కదా. దానికి మీరు ఇప్పుడు యూ హ్యావ్ టు సే అపాలజీ టు ద పీపుల్. మీకు నోటీస్ ఇచ్చేవాడు లేడనేటువంటి దురహంకారంతోనే ఇవాళ సుప్రీంకోర్టు మీ వాదనలు వినలేదు, మీ మీద ఖచ్చితమైనటువంటి చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో హౌ కెన్ యూ సే దట్ వాట్ క్లాస్ యూ విల్ డూ దట్? ఇలాంటి చర్యలు చేయడం అనేది సిగ్గుచేటు కాదని మీరు అది ఫీల్ కావాలి తప్పితే ప్రజాస్వామ్యంలో అధికారం చేతిలో ఉంది కదని చెప్పేసి తప్పు పట్టే ప్రయత్నం చేయడం తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. అయితే ఈ కేసులో పరస్పర రాజకీయ ప్రభావం ఏమైనా కనిపిస్తుందంటారా? అంటే రాజకీయ పరంగా ఇలాంటివి చేస్తున్నట్టుగా? ఖచ్చితంగా అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు
పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. ఒక పార్టీ అధికారి, ఒక పార్టీలో ఉన్నటువంటి అధినేత ఒక గ్యాంగ్ మాఫియా లాగా వ్యవహరిస్తున్నటువంటి రోజులు ఇవన్నీ, అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాదు. ఇలాంటి పరిస్థితిలో హౌ కెన్ యూ సే ఎ లేడీ ఆఫీసర్ హూ ఇస్ వెరీ సిన్సియర్ దట్ ఎ ట్వీటింగ్ ఇస్ రాంగ్? ఇది వాక్చాతుర్యం ఉన్నటువంటి మన ప్రజాస్వామ్య దేశం. ఎవరికైనా ఏ హక్కు అయినా మనం స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు ఉంది. ఆ హక్కులో మీరు సేవ్ హెచ్సియు అనేది ఎట్లా వ్యతిరేకం అవుతుందండి? తప్పు ఉంది, తప్పు అని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు దాన్ని? బికాజ్ యూ వాంట్ టు హరాస్ హర్ ఆర్ యూ వాంట్ టు మేక్ హర్ ఫియర్. మీరు చేసేటువంటిది తప్పు. లీగల్ గా మీరు తప్పు చేసి ఆమెను తప్పు పట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా పొలిటికల్ గెయిన్ కోసం మీరు చేసిన ప్రయత్నం అది ఫెయిల్ అవుతుంది. ఆమె ఆల్రెడీ రిప్లై ఇచ్చింది that it doesn't apply for her under section 143 or 142, and she has already told that, and it is very wrong on the government to do such things. అంటే ఇలా ఎప్పుడైనా జరిగిందంటారా? ఈ విషయంలో రాజకీయంగా లబ్ధి పొందడం కాదు, ఓకే, సిగ్గుచేటుగా వాళ్ళు ఉన్న రాజకీయ విలువలు కోల్పోయిన పరిస్థితి మీకు కనబడతాం. ఓకే, ఇలా ఎప్పుడైనా జరిగిందంటారా? ఒక ఐఏఎస్ అధికారిని ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, అంటే ఇలాంటి తప్పుని ఎత్తి చూపినందుకు ఇలా జరిగిన, అంటే అది విచారణకు పిలవడం అనేది ఎప్పుడైనా జరిగిందంటారా అంతకుముందు? ఇన్ఫాక్ట్ ఆమె ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించలేదండి. ఆమె సింపుల్ గా అందరూ పాస్ ఆన్ చేసినటువంటి ట్వీట్ ఆమె కూడా పాస్ చేసింది, అంతే తప్పితే ఆమె ఏదో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అనేటువంటి తప్పు అది. షీ నెవర్ క్వశ్చన్ ఎనీవన్. జస్ట్ కొన్ని వేలాది మంది సేవ్ హెచ్సియు అనే దాన్ని ఆమె ఫార్వర్డ్ చేసింది, అంతే తప్పితే ఆమె ఏమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని రాజకీయ లబ్ధి కోసం చేయలేదు అనేది పదే పదే ఆమె చెప్తుంది. మేము కూడా ఆమెతో ఏకీపిస్తున్నాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి వెంకటేశ్వరరావు గారు వివరణ ఇచ్చినందుకు. మొత్తంగా ఐఏఎస్ అధికారిని, ప్రస్తుతం పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ అయితే కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. విచారణ కూడా హాజరవుతున్నారు. ఇది కంచు గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి రీట్వీట్ చేసినందుకు గాను ఆమెకి విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. విచారణ కూడా హాజరవడం జరిగింది. కానీ ఆమె కూడా కొన్ని ప్రశ్నలు అయితే ప్రేస్తున్నారు. ఏంటి, ఒక్కళ్ళు మాత్రమే టార్గెట్ చేస్తున్నారా, అందరికీ పంపిస్తారా? 2000 మంది ట్వీట్ చేయడం జరిగింది, రీట్వీట్ చేయడం జరిగింది, వారి అందరినీ కూడా ప్రశ్నిస్తున్నారా, లేదంటే టార్గెట్ చేసి కొంతమందిని మాత్రం ఇలా చేస్తున్నారంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఒక అధికారిని ఇలా ప్రశ్నిస్తారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ట్వీట్ ద్వారా. రైట్, చూద్దాం ఈ అంశం ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.